విషయాన్ని నూరు పొయ్యడం కోసం రాష్ట్ర అధ్యక్షులు పర్యటన చేస్తూ కార్యకర్తలను సైనికులుగా కార్యోన్ముఖులుగా 161 స్థానాలు ఇచ్చినటువంటి ప్రజల్ని ఏ విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు గమనించినట్లయితే మన ఆర్టీసీ ఉచితంగా అది ఏ విధంగా ప్రజల్లో రెస్పాన్స్ వచ్చింది. ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని లక్ష్యం చేయకుండా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికి కూడా, ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా అన్ని కార్యక్రమాన్ని ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అమలు చేయడం అనేది ఉత్సాహభరితమైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేస్తూ కూటమి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా 14, 19, 24, 29 ఆ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు వెళుతుంది కూటమి. ఇందులో ప్రతిపక్ష పాత్ర అనాలోచితంగా ఉంది. ఆయన అప్పుడప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడతా ఉంటారు. ఆ ప్రెస్ మీట్ లో కొన్ని సినిమా డైలాగులు వదిలిస్తూ ఉంటారు, కొన్ని శాపనార్థాలు కూడా పెడుతున్నారు. ముఖ్యమంత్రిని శాపనార్థాలతో పోలుస్తూ ఉన్నారు. అంటే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ అక్కడే డిపాజిట్ పోయిందంటే ఎప్పుడూ జరగని రీతిలో డిపాజిట్ పోయింది పులివెందుల్లో. అది ప్రతిపక్ష నాయకుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అప్పుడప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటారు, ఎక్కువగా బెంగళూరు వెళ్తూ ఉంటాడు. హైదరాబాద్ కూడా మానేశారు, బెంగళూరు వెళ్తున్నారు, బాగా చల్లదనంగా ఉంటుందని. ఆ దృష్ట్యా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి స్థానం లేదనేది కూటమి యొక్క ఆలోచన, అభిప్రాయం.